దీంట్లోకి ట్రంప్ తీసుకెళ్తాడు. ఇది అతనికి ఇప్పుడు భయం ఉంది. అతనికి ఏం చేయాలో తోచట్లేదు. ఒక పక్కేమో చర్చలు ఫెయిల్ అయినాయని అమెరికా డిక్లేర్ చేయట్లేదు. చర్చలు ఫెయిల్ అయినాయి, మళ్ళీ మేము యుద్ధానికి వెళ్తామని చెప్పట్లేదు. ఇరాన్ కూడా చెప్పట్లేదు చర్చలు ఫెయిల్ అయిపోయినాయి, కంప్లీట్ గా ఆగిపోయింది అని ఎవరు చెప్పట్లేదు. ప్రస్తుతం జరిగిన దాంట్లో ఒక స్టేల్ మేట్ అంటే ఒక ప్రతిష్టంభన ఏర్పడింది. ఇది మామూలు చర్చలు ఎప్పుడైనా కూడా సడన్ ఒక రోజు పోయి అన్ని సమస్యలు పరిష్కారం అయిపోయి ఎవరి దారిని వాళ్ళు పోయే పరిస్థితి ఉండదు. జియో పాలిటిక్స్ లో చాలా విషయాలు చాలా సుదీర్ఘ కాలం పాటు చర్చలు జరుగుతూ ఉంటాయి. అదే దాన్ని డిప్లొమసీ అంటారు. అంటే మెయిన్ ఏంటంటే మెయిన్ కంటెన్షన్ ఉన్న విషయాలను పక్కన పెట్టి ఇద్దరికి తక్కువ ఇబ్బంది లేని అంశాలని అంటే కొంతవరకు ఆమోద కలిగే అంశాలను ముందుగా పరిష్కరించుకుంటారు. లాస్ట్ లో ఇద్దరికి అసలు ఏమాత్రం ఏకీభావం లేని విషయాలని కొంత పక్కగా పెడతారు. అలాగా ఒక పద్ధతి ఉంటుంది డిప్లొమసీలో. కానీ ఈ ట్రంప్ చేస్తున్నది ఏమంటే చాలా మంది మేధావులు ఏం చెప్తున్నారంటే ట్రంప్ ఉద్దేశం దీని వెనక ప్రధానంగా ఏంటంటే ఇరాన్ని ప్రెజర్ చేసి తనకి అనుకూలంగా మళ్ళీ చర్చలు జెనీవాలో జరుగుతాయి ఈసారని కూడా అంటున్నారు. జేడీ వ్యాన్స్ జెనీవాలో అని అన్నాడు. అంటే పాకిస్తాన్ పని అయిపోయింది, ఇంకా జెనీవాలో మొదలయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే యుద్ధం రాకముందు కూడా జెనీవాలోనే చర్చలు జరిగాయి. సో అలాగా జెనీవాలో చర్చలు మళ్ళీ మొదలవుతాయి. కానీ ఇరాన్ని ప్రెజర్ చేయాలి అంటే అమెరికా చెప్పిన కంప్లీట్ డిమాండ్స్ని ఒప్పుకునేట్టుగా ఇరాన్ ప్రెజర్ చేయాలి. ఈ ఇరాన్ ప్రెజర్ చేయాలంటే హార్మూజ్ మాత్రమే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇరాన్ మీదకి వెళ్తే మళ్ళీ మామూలు యుద్ధం అవుతుంది. దానివల్ల ఏమి ఉపయోగం లేదు. హార్మూజ్ ఎందుకంటే ఇరాన్ పెద్ద ఎత్తున తన ఆయిల్ని అమ్ముకునింది. తర్వాత ఒక షిప్కి ఎంతని ఇరాన్ బాగా డబ్బులు సంపాదించుకుంటుంది. ఆ డబ్బులు తీసుకెళ్లి మళ్ళీ పునర్నిర్మాణం ఆల్రెడీ నిన్న చూసే వీడియో ఒక రైల్వే బ్రిడ్జిని రిపేర్ చేసేసారు వేగంగా. అలాగా వాళ్ళు రికన్స్ట్రక్షన్ మొదలు పెట్టేశారు, పునర్నిర్మాణం అనేది మొదలు పెట్టేశారు. సో డబ్బులు ఉన్నాయి కాబట్టి దీన్ని కట్ చేయాలి అనేది ఒకటైతే, రెండు అన్ని ఇరాన్కి సపోర్ట్ చేస్తున్న రష్యా చైనాలతో సహా ఇండియా అన్ని దేశాలకు కట్ చేస్తే అన్ని దేశాలు ఇరాన్ మీద ప్రెజర్ చేస్తాయి అన్న ఇంకొక యాంగిల్. సో ఈ రెండు యాంగిల్ నుంచి అమెరికా ఈ నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు. కానీ అమెరికాకి వ్యతిరేకత తీవ్రంగా వస్తుంది. ఈవెన్ ఇజ్రాయెల్ కూడా ఇంట్రెస్ట్ గా లేదు ఈ విషయంలో. ఎందుకంటే హార్మూజ్ని క్లోజ్ చేయడం వల్ల ఆల్రెడీ ఇరాన్ షిప్పులన్నీ కూడా సముద్రంలోకి వెళ్ళిపోయినాయి. ఇరాన్ది కొత్తగా తన దేశం నుంచి ఇప్పుడు ఆయిల్ ఇప్పటికిప్పుడేమీ పంపించాల్సిన స్టాక్ ఇరాన్ లో లేదు. వాళ్ళు ముందుగానే దాటిచ్చేశారు, మలేషియాకి అటుపక్కంతా దాటిచ్చేశారు. అది చైనాకి సప్లై వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇరాన్ నుంచి ఆయిల్ మాక్సిమం 80-90% చైనాకి వెళ్తుంది. మిగతా ఇండియాకి కూడా మనకి వచ్చింది మొన్న. సో ఇండియాకి చైనాకి అవి వెళ్ళిపోతాయి. కాబట్టి ఇరాన్కి ఇమ్మీడియట్ గా ఇబ్బంది ఏం లేదు. ఓన్లీ ఈ షిప్పుల్లో నుంచి వచ్చే రోజుకి 5-6 షిప్పుల్లో నుంచి వచ్చే అంటే రోజుకి 20 కోట్లు ఒక షిప్ రఫ్ వేసుకున్న ఒక 5 షిప్లో 100 కోట్ల వరకు మాత్రమే ఇరాన్కి లాస్ తప్ప అంతకంటే పెద్ద లాస్ ఇరాన్కి ఏం లేదు. కానీ దీనివల్ల ఇతర దేశాలకి పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. సో దానివల్ల ఇప్పుడు అది మొదలవుతుంది. రెండోది ఇరాన్ కూడా గమ్ముని చూస్తూ ఊరుకోదు. ఇరాన్ ఆల్రెడీ హెచ్చరించింది. ఇరాన్ IRGC ప్రకటన ఇచ్చారు. అదేంటంటే మా జలాల దగ్గరికి మేము వస్తే మేము చుట్టూ ఉన్న పోర్ట్ల మిడిల్ ఈస్ట్ లో ఉన్న ఏ పోర్టు కూడా సేఫ్ కాదు, అన్ని పోర్ట్ల మీద మేము అటాక్ చేస్తామని ఇరాన్ చెప్తుంది. దీనివల్ల ఏమవుతుంది, మిడిల్ ఈస్ట్ లో ఉండే గల్ఫ్ దేశాల్లో ఉండే పోర్టులు, అక్కడ ఉండే ఆయిల్ ట్యాంకర్స్ ఇవన్నీ కూడా ధ్వంసం అవుతాయి. ఆల్రెడీ మనం కువైట్ ఆయిల్ ట్యాంకర్ దుబాయ్ పోర్ట్ లో ఉంటే దాన్ని ధ్వంసం చేశారు ఇరాన్. ఇట్లా ఇప్పుడు దానికి ఏమవుతుందంటే ఇంకా ఆయిల్ క్రైసిస్ వస్తుంది. ఆల్రెడీ ఇది స్టార్ట్ అయినాక ఏది బ్లాకేడ్ మొదలైనాక నిన్ననే 7% ఆయిల్ క్రూడ్ ఆయిల్ పెరిగింది. ఇది ఇప్పుడు 150కో 200కో పెరిగింది అనుకో, అది ఓల్డ్ ఎనర్జీ క్రైసిస్ దారితీస్తుంది. మరి ట్రంప్ ఈ మ్యాక్సిమలిస్ట్ ప్రెజర్ అని ఒక టాక్టిక్స్ ని ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది. ఇది ట్రంప్కే రివర్స్ అవుతుంది. ఇప్పుడు ఇరాన్ వార్ మొదటి నుంచి కూడా ట్రంప్కే ప్రతి స్ట్రాటజీ రివర్స్ అవుతుంది. ఇది కూడా ట్రంప్కి రివర్స్ అయ్యేట్టుగానే మనకు కనిపిస్తాం.